అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బంగారం అంతా కూడా ఎన్నికల తర్వాత బయటపడుతుంది అంటున్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు? ఇది ముస్లిం సోదరులు గమనించాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎప్పటికీ లేదు, ఎప్పటికీ కాదు, ఎన్నడూ లేదు. ముస్లిం ఓట్ల కోసం ఇది కాంగ్రెస్ వాళ్ళ నాటకం. అందులో బకరా అయింది ముస్లిం సోదరులు. అది ముస్లిం ఓట్ల కోసం పనికిమాలిన పుకార్లు. ప్రధానమంత్రి గారు మా ఇందూరులో స్టేజ్ మీద వినిపిస్తాయి, ఇనుండ్రి. స్పష్టంగా కేసీఆర్ నీ వ్యవహారాలు ఎట్లున్నాయంటే ఎప్పటికి కూడా నీతోటి కలిసే ప్రసక్తే లేదు, కలిసి పని చెయ్యలేడు మోడీ అని స్పష్టంగా మాట్లాడినాక కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు మీ మీడియా ఛానళ్ళు ఒకటే గిదే పని పెట్టుకొని మీరు చెప్పడం మంచిది కాదు. हैदराबाद में म्युनिसिपल कॉर्पोरेशन में हमारी मदद कर दीजिए। मैंने केसीआर को कहा, आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता। నీ కథలు ఎట్లున్నాయంటే కేసీఆర్, మోడీ నీతోటి ఎప్పుడు కూడా జత కట్టలేడు అని స్పష్టంగా ప్రధానమంత్రి చెప్పినాక ముస్లింలు ఆల్రెడీ అసెంబ్లీలో బకరా అయినరు, మళ్ళీ పార్లమెంట్లో బకరా కాకుర్రి. ఓకే, మేడిగడ్డ అవినీతి పైన ఏ విధంగా చూస్తారు? బీజేపీ పార్టీ ఇప్పటికే ఎన్నోసార్లు విజిలెన్స్ అధికారులు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం మిన్నకని ఉంటుంది. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు? కాంగ్రెస్ పార్టీకి జస్ట్ స్వల్పంగా మెజారిటీ వచ్చి గవర్నమెంట్లోకి వచ్చారు. గవర్నమెంట్లోకి మీరు వచ్చిన మాటలు మాట్లాడతాం కాదు, చేతలు చేయడానికి. పర్రెలు వాసినాయి అని అందరికీ తెలుసు. ఎలక్షన్లు పర్రెలు వాసినాయి అని మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పర్రెల్ని ఏం రిపేర్ చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకుపోతారు, ప్రజలకి ఎట్లా, రైతులకి ఎట్లా నీళ్ళు అందిస్తారు, గది చెప్పక పర్రెలు వాసినాయి నువ్వు చెప్తుంటే పర్రెలు ఇంకా ఏడలిపోతా ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ అనేది కేవలం మేడిగడ్డకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడేది. దీని మీద ఏమంటారు? అట్లా అన్నాడా రేవంత్ రెడ్డి? అన్నాడా? మీరు అంటున్నారా? చెప్పాడు కదా. సిబిఐకి కన్సెంట్ ఉందా స్టేట్లోకి రావడానికి? ఉన్నదా? లేదు కదా. కన్సెంట్ ఎవరు ఇవ్వాలి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా. మరి అది ఇవ్వకుండా సిబిఐ రావాలని ఎట్లా అంటాడు? ఆయన అనలేదు, ఆయన కన్సెంట్ ఇస్తలేడు. అక్కడనే వీళ్ళకి రాజకీయం అర్థమవుతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటా ఉన్నారు, చేతిలో ఓడి చేస్తలేడు, ఉట్టి మాటలే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో 400 సీట్ల పైన మెజారిటీ తోటి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1984లో ఒకే ఒక వ్యక్తి ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన వ్యక్తి జంగారెడ్డి. సో వరంగల్కి సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో దాదాపు 40 సంవత్సరాల చరిత్ర తిరగరాయబోతుందా బీజేపీ? అఫ్ కోర్స్, బ్రహ్మాండమైన పుష్కలమైన ఆపర్చునిటీ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి ఉంది. చూడొచ్చు, ఏదైతే దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ బీజేపీ ఒకే అభ్యర్థి జంగారెడ్డి గెలిచాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఆ బీజేపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక్కడ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అంటున్నారో అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి మారడానికి, వాళ్ళని తప్పియడానికి మాత్రమే, బీఆర్ఎస్లో అవినీతిని తప్పియడానికి అని చెప్పేసి మాట్లాడిన వ్యాఖ్యలు. అలాంటి వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒక్కటి కాదు, వచ్చే ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్తో పొత్తే ఉండదని చెప్పేసి అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.